హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. ఈరోజు సీరియల్‌లో శివనారాయణ ఎస్ఐతో మీరు స్టేషన్‌కి ఎవరిని తీసుకొచ్చారో తెలుసా? ఈ శివనారాయణ కూతుర్ని మీరు స్టేషన్‌లో కూర్చోబెట్టారు అని అనగానే కాంచనేమో దీప వైపు చూస్తూ నవ్వుతది. దీప కూడా కాంచన వైపు చూస్తూ నవ్వుతా ఉంటది. జ్యోత్స్న ఏమో అత్తని నేనేమి రమ్మని చెప్పలేదు. అత్తే వచ్చింది అని అంటది. అప్పుడు కాంచన నా కొడుకు ఇంట్లో లేని టైంలో వచ్చి నా కోడల్ని తీసుకెళ్తూ ఉంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను అని అంటది. వెంటనే వాళ్ళ నాన్న శభాష్! నా కూతురు అనిపించావు అని అంటాడు. జ్యోత్స్న ఏమో తాత అని అనంగానే వాళ్ళ తాత నువ్వు కాదు ఎస్ఐ గారు మీరు సమాధానం చెప్పండి. కంప్లైంట్ తీసుకున్నారు ఓకే. ఏ ఆధారంతో అరెస్ట్ చేశారు అని అడుగుతా ఉంటే ఎస్ఐ ఏమో గతంలో మీ కుటుంబానికి దీప అని అనగానే శివనారాయణ నేను గతం గురించి కాదు ఈ కేసు గురించి మాట్లాడుతున్నాను అని అంటాడు. ఏ ఆధారంతో దీపని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు? జ్యోత్స్న ఆరోపించినట్టు సుమిత్ర మీకు ఆ ఇంట్లో కనిపించిందా? సుమిత్ర ఆ ఇంట్లో ఉంది అనడానికి మీకేమైనా సాక్ష్యం దొరికిందా అని అడుగుతా ఉంటే ఎస్ఐ ఏమో లేదు సార్ అని అంటాడు. అప్పుడు శివనారాయణ ఏది లేకుండా, ఏ ఆధారం దొరకకుండా, ఏ సాక్ష్యం లేకుండా కేవలం ఒక కంప్లైంట్ ఇచ్చారని ఒకే ఒక్క కారణంతో సమాజంలో గౌరవంగా బతుకుతున్న నా కూతురిని, నా కూతురు కోడల్ని ఎలా అరెస్ట్ చేస్తారు? సమాధానం చెప్తారా? ఐజీకి కాల్ చేయమంటారా అని సీరియస్ గా ఫోన్ తీస్తాడు. ఎస్ఐ ఏమో సారీ సార్ మేమింకా ఎఫ్ఐఆర్ కూడా రాయలేదు అని అనగానే జ్యోత్స్న ఏమో ఇప్పుడు రాయండి ఎస్ఐ గారు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని అంటది. అప్పుడు వాళ్ళ తాత అంతవరకు వచ్చిందా ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ రాయండి ఆ కేసుతో పాటు ఈ కేసు కూడా రాయండి అని అనగానే జ్యోత్స్న ఏ కేసు తాత అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ తాత నువ్వు నా కూతురి మీద కేసు పెట్టావు నేను నీ మీద కేసు పెడతాను అనగానే అందరూ షాక్ అవుతారు. శివనారాయణ ఏమో నీ తల్లి కోసం నా కూతురి మీద కేసు పెట్టావు నా కూతుర్ని స్టేషన్ లో కూర్చోబెట్టావు నా కూతురి కోసం నేను సెల్లో వేపిస్తా నువ్వు ఎస్ఐతో మాట్లాడితే నేను ఐజీతో మాట్లాడతా చూసుకుందామా అని అంటా ఉంటే దీప ఏమో తాతయ్య గారు అని అంటే నువ్వు ఆగమ్మా నేను నా కూతుర్ని పోలీస్ స్టేషన్ కి రప్పించిన మనిషితో మాట్లాడుతున్నాను అని అనగానే జ్యోత్స్న ఏమో అయితే మా మమ్మీ ఎక్కడుందో చెప్పమను అని సీరియస్ గా అంటది. అప్పుడు వాళ్ళ తాత ఎందుకు చెప్పాలి అని అంటా ఉంటే కిడ్నాప్ చేసింది కాబట్టి అని అంటది. ఎవరు చెప్పారు అని వాళ్ళ తాత అడుగుతాడు. అప్పుడు జ్యోత్స్న నేనే చెప్పాను అని అనగానే ఎలా నమ్మాలి అని వాళ్ళ తాత అడుగుతాడు. వెంటనే జ్యోత్స్న అయితే మా మమ్మీ ఏది అని అనగానే శివనారాయణ ఏమో నా కోడలు సేఫ్ గానే ఉంది నా కొడుకు దగ్గర నా కోడలు సేఫ్ గానే ఉంది అని అనగానే జ్యోత్స్న ఇంకా పారు షాక్ అవుతా ఉంటారు. మమ్మీ ఎక్కడుందో నీకు తెలుసా అని అడుగుతుంది. పారు ఏమో అది తెలిసే కార్తిక్ గాడు మీ తాతయ్యకి ఫోన్ చేశాడు అని అనగానే జ్యోత్స్న ఏమో మరి నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది. అప్పుడు పారు నువ్వేం మాట్లాడుకో జరిగింది చాలు ఇంటికెళ్దాం పదా అని అనగానే ఏం జరుగుతుంది గ్రాని అని అడుగుతుంది. అప్పుడు పారు విసుగుపడుతూ అబ్బా అన్ని ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం అని చెప్పాను కదా ఎస్ఐ గారు మా సుమిత్రకి ఏం కాలేదు కాసేపట్లో మా ఇంట్లో ఉంటుంది అని అనగానే జ్యోత్స్న ఏమో గ్రాని అని అంటది. అప్పుడు వాళ్ళ తాత చెప్పింది వినిపించలేదా కాంచన పదమ్మ మన ఇంటికెళ్దాం ఎస్ఐ గారు నా మనవరాలు చేసిన తప్పుకి నేను మీకు సారీ చెప్తున్నాను అలాగే మీరు చేసిన తప్పుకి మీరు నా కూతురికి సారీ చెప్పండి అని అనగానే ఎస్ఐ ఏమో సారీ మేడం అని అంటాడు. అప్పుడు కాంచన ఈసారి ఎవరి మాటలు నమ్మి తొందరపడకండి అని అంటది. అక్కడ నుండి శివనారాయణ వెళ్ళిపోతాడు. పదదీప అని కాంచన అంటది. అందరు వెళ్ళిపోతారు అని వెళ్తా ఉంటే దీపకి ఫోన్ వస్తుంది. అప్పుడు పారు ఈ టైంలో ఎవరు కాల్ చేశారు అని అడుగుతుంది. అప్పుడు దీప చూసి వాళ్ళ అత్తయ్యతో మామయ్య గారు కాల్ చేశారు అని అంటే ఇడివు అని కాంచన మాట్లాడుతుంది. ఎత్తి ఏమండి అని అంటది. శ్రీధర్ ఏమో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవే అని అంటాడు. అప్పుడు కాంచన నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను అని అంటే పోలీస్ స్టేషన్ కా అని అనగానే అవునండి సుమిత్రని దీప కిడ్నాప్ చేసిందని కేసు పెడితే పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు నేను స్టేషన్కి వచ్చి అని అంటా ఉంటే శ్రీధర్ ఏమో ఏంటి జ్యోత్స్న కేసు పెడితే దీపను నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారా అని అంటా ఉంటే కాంచన ఏమో మీకు సరిగ్గా వినపడట్లేదు అనుకుంటా అని అంటది. శ్రీధర్ ఏమో ఇప్పుడు మీరు ఏ స్టేషన్ లో ఉన్నారు అని అడుగుతాడు. కాంచన ఏమో ఇప్పుడు మేము మా నాన్నతో మా ఇంటికి వెళ్తున్నాం అని అంటా ఉంటే పారు ఏమో అల్లడికి అలా చెప్తే అర్థం కాదు ఇలా ఇవ్వు అని తీసుకుంటది ఫోను. అల్లుడు మేమంతా మా ఇంటికి వెళ్తున్నాం తర్వాత మాట్లాడుకుందాం ఉంటాను అని ఫోన్ పెట్టేస్తది. పదండి వెళ్దాం పదవే జ్యోత్స్న అని తీసుకెళ్లిపోతది. శ్రీధర్ ఏమో జ్యోత్స్న నువ్వు నా భార్య జోలికి వచ్చావంటే నీకు చర్మగీతం పాడాల్సిందే అని వెళ్తాడు. జ్యోత్స్న ఏమో ఇంటికొచ్చేసాక ఇప్పుడు చెప్పు తాత మా డాడీని అడిగే ప్రశ్నే నిన్ను అడుగుతున్నాను. ఆయనకేమో కూతురు కంటే మేనల్లుడు ఎక్కువ భార్య కంటే చెల్లెలు ఎక్కువ నీకేమో కొడుకు కంటే కూతురు ఎక్కువ మనవరాలి కంటే మనవడు ఎక్కువ కేసు పెట్టానో లేదో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా మనవడు ఫోన్ చేశాడో లేదో పరిగెత్తుకుంటూ స్టేషన్కి వచ్చావు అని అనగానే వాళ్ళ తాత జ్యోత్స్న అని గట్టిగా అంటాడు. అప్పుడు జ్యోత్స్న నువ్వు ఇంతకంటే గట్టి గరిచినా పర్వాలేదు తాత ఎందుకంటే ఈ రోజు స్టేషన్ లో కొట్టడానికి మించి నన్ను అవమానించవు అని అంటా ఉంటే వాళ్ళ తాతేమో దాన్ని అవమానించడం అనరు పద్ధతి లేని నీ ప్రవర్తనని సరిదిద్దడం అంటారు అని అనగానే జ్యోత్స్న ఏమో అయితే ఆ పని చేయాల్సింది నువ్వు నా విషయంలో కాదు తాత ఈ దీప విషయంలో అని దీపం చూపిస్తది. కాంచనేమో జ్యోత్స్న అని అంటది. అప్పుడు జ్యోత్స్న నీ విషయంలో కూడా అత్త అని అంటది. కూతురు కనబడకపోతే దీప కొడుక్కేతనైతే నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతారు కానీ 2 రోజుల నుండి మా మమ్మీ కనబడకపోయినా మేం మాత్రం సైలెంట్ గా ఉండాలి మా ఏడుపేదో మేమే ఈ 4 గోడల మధ్య పడి ఏడవాలి అంతేనా మీ కోడల మీద అనుమానం వచ్చి అనుమానం ఏంటి అదే నిజం కానీ మనిషి దొరకలేదంతే
అని అంటా ఉంటే వాళ్ళ తాతేమో నా కోడలు సేఫ్ గా ఉందని నీకు చెప్పానా లేదా అని అంటాడు. అప్పుడు జోష్న నువ్వు చెప్పావు తాత, నువ్వు ఎప్పుడు బావ ఏం చెప్పినా అదే శాసనం అనే స్థితిలో ఉన్నావు. కానీ బావకి నేను కాల్ చేసినప్పుడు భార్య అరెస్ట్ గురించి చెప్పాను. బావ దీపని ఎలా కాపాడుకోవాలో తెలియక తను అక్కడికొస్తే తన మీద కూడా నేను ఎక్కడ కేసు పెడతాను అని తెలివిగా నీకు కాల్ చేసి అత్త సేఫ్ గానే ఉంది తాత అనగానే అది నిజమో కాదో అని క్షణం కూడా నువ్వు ఆలోచించకుండా పోలీస్ స్టేషన్ నుండి తీసుకొచ్చేసావు. అది కూడా అందరిలో నన్ను ఫూల్ని చేసి. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు తాత, మా మమ్మీ సేఫ్ గానే ఉంది అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అంటా ఉంటే శ్రీధర్ గుమ్మంలో నుండి వస్తూ నా భార్య మీ అమ్మని కిడ్నాప్ చేసింది అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడుగుతాడు. ఆవేశంగా వెళ్తూ చెప్పు నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అంటా ఉంటే కాంచనేమో ఏవండి అని అంటది. అప్పుడు శ్రీధర్ నీ మేనకోడల్ని వెనకేసుకురాకు అని అనగానే జోష్న ఏమో ఎవరు నన్ను వెనకేసుకొని రావాల్సిన అవసరం లేదు మావయ్య అని అంటా ఉంటే శ్రీధర్ ఏమో ఇంకా నీకు వరసలు తాలూకా పిలుపులు తాలూకా బంధాలు ఉన్నాయన్నమాట అని అనగానే జోష్న ఏమో అవసరానికి మాత్రమే గుర్తు చేసుకొని అస్తమానం మర్చిపోయి తిరిగేది మీరు అని అనగానే శ్రీధర్ ఏమో నువ్వు అన్నది నిజమైతే నేను ఈ ఇంటికి ఒంటరిగా కాదు పోలీసులతో వచ్చేవాణ్ణి అని అనగానే పారు ఏమో ఎందుకు అల్లుడు అని అడుగుతుంది. వెంటనే శ్రీధర్ నీ మనవరాల్ని అరెస్ట్ చేయించడానికి అని అంటాడు. అందరూ షాక్ అవుతారు. జోష్న ఏమో ఎందుకు అరెస్ట్ చేస్తావు మావయ్య, మా మమ్మీ కనపడకుండా పోవడానికి కారణం దీప అని అనగానే శ్రీధర్ ఏమో కాంచన్ ఇంట్లో సుమిత్ర కనిపించిందా అని అడుగుతాడు. అప్పుడు జోష్న మా ఇంట్లో సుమిత్ర లేదని అత్తని చెప్పమను అని అనగానే శ్రీధర్ ఏమో వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, నీకు మీ మమ్మీ కాంచన్ ఇంట్లో దొరికిందా అని అడుగుతాడు. వెంటనే జోష్న కిడ్నాప్ చేయలేదని దీపని చెప్పమను అని అంటది. అప్పుడు శ్రీధర్ నేనేం అడుగుతున్నాను నువ్వేం సమాధానం చెప్తున్నావు, నీకు మీ మమ్మీ కాంచన్ ఇంట్లో దొరికిందా అని అడుగుతాడు. అప్పుడు జోష్న దొరికింది అని అనగానే అయితే మనిషి ఎక్కడా అని అంటాడు. అప్పుడు జోష్న మనిషి దొరకలేదు సాక్ష్యం దొరికింది అని అనగానే ఎవరిదా సాక్ష్యం అని అంటాడు. వెంటనే జోష్న ఇంకెవరిది, దీపది కాదు, సుమిత్రమ్మ గారు మా ఇంట్లో లేరు అని అత్త మీద ఒట్టేసి చెప్పమను. చెప్పలేదు, ఎందుకంటే మా మమ్మీని ఆ ఇంట్లోనే దాచిపెట్టారు అని అంటా ఉంటే శ్రీధర్ ఏమో ఓకే నువ్వన్నదే నిజం అనుకున్నా, నీ అనుమానం కార్తీక్ భార్య మీద అయితే నా భార్యను ఎందుకు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లావు అని అడగగలనే జోష్న ఏమో ఈ తరానికి ఉత్తమ అత్తగారు కాంచనత్తే మావయ్య గారు అని అంటది. నామినేషన్స్ లేకుండానే అవార్డు ఇచ్చేయొచ్చు, ఎందుకంటే ఇంత సహృదయ సద్భావ సచ్చిదానందమైన అత్తగారు ఇంతకు ముందు లేరు ఇక మీదట ఉండరు అని అంటా ఉంటే దీప ఏమో జోష్న అని గట్టిగంటది. వెంటనే జోష్న నువ్వేం తక్కువ తినలేదమ్మా, కాంపిటీషన్ లో నువ్వు ఉన్నావు, ఉత్తమ ఆదర్శవంతమైన అత్తగారు కాంచనత్తయ్య అయితే పరమోత్తమ అత్యుత్తమ ఆదర్శవంతమైన కోడలు నువ్వే. ఎక్కడైనా భార్యని భర్తని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు, అంటే ఒకరి కోసం మరొకరు పుట్టినట్టు ఉండడం. కానీ ఇక్కడ కొటేషన్ అత్తగారికి కోడలికి ఇవ్వాల్సి వస్తుంది. మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ దీప, అత్తగారి కోసం నువ్వు పుట్టావు, నీలాంటి కోడల్ని పొందే భాగ్యం కోసం కాంచనత్త పుట్టింది అని అంటా ఉంటే శ్రీధర్ ఏమో ఎవరి కోసం ఎవరు పుట్టారో తర్వాత తెలుసుకుందాం, ముందు నా భార్య మీద కేసు ఎందుకు పెట్టారో చెప్తారా లేదా మీ మీద పరువు నష్టం కేసు పెట్టమంటారా అని అంటాడు. అప్పుడు శివనారాయణ ఏమో శ్రీధర్ ఈ మధ్య జోష్నకి మతి స్థిమితం సరిగ్గా లేదు అని అనగానే శ్రీధర్ ఏమో అది చూస్తుంటేనే తెలుస్తుంది లేండి. శివనారాయణ ఏమో తన కళ్ళతో చూసింది నిజం కాదు అనుకుంటుంది, తన కళ్ళతో చూడండి నిజం అనుకుంటుంది అని అంటా ఉంటే పారు ఏమో తనలో తాను ముసలోడు ఎక్కడా తగ్గడుగా ఆయనతో వాదన పెట్టుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది అని అనుకుంటుంటది. జోష్న ఏమో పోలీస్ స్టేషన్ లో చేసిన అవమానం సరిపోలేదని ఇప్పుడు మామే ముందు కూడా అవమానిస్తున్నావా తాత అని అంటది. అప్పుడు వాళ్ళ తాత ఎవరు అవమానించారు, తాత అంటే నీకు గౌరవం ఉందా, ఈ ఇంటి పెద్దరికానికి విలుందా, పోలీసుల్ని తీసుకొని కాంచన ఇంటికి వెళ్లే ముందు నువ్వు నాకు చెప్పావా అని అంటా ఉంటే జోష్న ఏమో సరే తాత పోలీసుల్ని తీసుకెళ్లి తప్పు చేశాను అనుకో, ఓకే ఒప్పుకుంటాను, మరి మా మమ్మీ సేఫ్ గానే ఉంది అన్నావు కదా ఎక్కడుంది, నువ్వన్నదే నిజమైతే మా మమ్మీని నాకు చూపించు అని అంటా ఉంటే కార్తీక్ గుమ్మంలో నుండి వస్తూ హలో 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 పెద్ద మేడం గారు అని నవ్వుతూ నమస్తే నమస్తే, ఇంత పెద్ద సీన్ లో మన ఎంట్రీ లేట్ అయితే మన కోసం వెయిట్ చేసే వాళ్ళు హట్ అవరు అందుకే వచ్చేసాను అని అనగానే జోష్న ఏమో ఇక్కడ మీ అభిమాన సంఘం గట్టిగానే ఉంది బావా అని అంటది. జోష్న ఏమో వదిలితే ఫ్లెక్సీలు కట్అవుట్లు కూడా పెట్టేలా ఉన్నారు అని అంటా ఉంటే దీప ఏమో అన్నదానాలు రక్తదానాలు కూడా చేస్తాం అని అంటది. వెంటనే జోష్న మా రక్తంతోనా అని సీరియస్ గా అనేసరికి కార్తిక్ ఏమో పెద్ద మేడం గారు మీరెందుకు ఆఫీస్ పడతారు అని అనగానే శ్రీధర్ ఏమో ఆవిడ గారికి అదొక్కటే వచ్చు అని అంటాడు. వెంటనే జోష్న మా మమ్మీ ఎక్కడుందో నాకు ఇప్పుడు చూపించకపోతే మా తాత మాట కూడా వినను నేను అని అంటది. అప్పుడు శ్రీధర్ అంటే మళ్ళీ కేసు పెడతావా అని అడుగుతాడు. వెంటనే జోష్న పెడతాను అని అంటది. అప్పుడు వాళ్ళ తాత జోష్న మీ అమ్మ నాన్న సేఫ్ గానే ఉన్నారని నేను చెప్తున్నాను కదా అని అనగానే అయితే ఎక్కడుందో చూపించు తాత అని అంటా ఉంటే కార్తిక్ ఏమో మరదలా అని అనగానే దీప బావా అంటది, నువ్వు వెళ్ళి ఎర్ర నీళ్ళు తీసుకురా అని అంటాడు. అలాగే బావా అని లోపలికి వెళ్తది. జోష్న ఎర్ర నీళ్ళు ఎందుకు అని అనగానే పారు ఏమో అంటే వాళ్ళ ఆవిడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది కదా దిష్టి తీయడానికేమో అని అంటది. అప్పుడు కార్తిక్ ఏమో పారు అలా తొందరపడి మీ కథలు మీరే రాసేసుకోకండి,
నాకు కొంచెం అవకాశం ఇవ్వండి అని అనంగానే జ్యోత్స్న ఏమో మరి ఈ దిష్టి నీళ్ళు ఎవరికి అని అడుగుతది. కార్తీక్ ఏమో ఈ ఇంటి దేవతకి అని అంటాడు. అర్థం కాలేదా? అయితే ఇటు ఒకసారి చూడండి పెద్ద మేడం గారు అని పక్కకు జరుగుతాడు. అక్కడికి సుమిత్ర ఇంకా దశరథ గుమ్మం బయట ఉంటారు. జ్యోత్స్న షాక్ అయితది చూసి. వాళ్ళందరూ ఆనందిస్తారు. ఇంట్లోపలికి వస్తా ఉంటే కార్తీక్ ఏమో మామయ్య అక్కడే ఆగండి అని అంటాడు. అత్త నిన్ను పెళ్లి చేసుకుని ఇంట్లో కోడలిగా అడిగిపెట్టినప్పుడు ఈ గడపకి నమస్కారం చేసుకుని మా మహాలక్ష్మి నా జీవితంలో సౌభాగ్యానికి ఏ లోటు రాకుండా చూడమని చెప్పి మరీ లోపలికి అడుగు పెట్టుంటది. సౌభాగ్యం అంటే కట్టుకునే ఖరీదైన చీరలో, పెట్టుకునే ఖరీదైన నగలో, 3 పూట్ల తినే భోజనమో, విలాసవంతమైన భవనమో కాదు. సౌభాగ్యం అంటే భర్త భార్య మీద చూపించే ప్రేమ, భార్య భర్త మీద చూపించే అనురాగం. దీనికి ఉదాహరణ చెప్పు అంటే నేను రాముడు సీత అని చెప్తాను. అంతఃపురంలో ఉన్నప్పుడు ఎలాగైతే రాములు వారు సీతమ్మని ప్రేమించారో గౌరవించారో అంతే ప్రేమని అంతే గౌరవాన్ని అరణ్యంలో ఉన్నప్పుడు కూడా చూపించారు. సీతమ్మ ఎప్పుడు ఆస్తులని అంతస్తులని అయిన వాళ్ళని పోగొట్టుకుందే గాని సౌభాగ్యాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేదు. కానీ ఈ ఇంటి సీతమ్మ సౌభాగ్యాన్ని పోగొట్టుకుంది. భర్త శూలంలా విసిరిన మాటలు గుండెకు గుచ్చుకుంటే మాట చేసిన గాయాన్ని మోయలేకపోయింది. కన్నీటి రక్తాన్ని చీర కొంగుతూనే తుడుచుకుంటూ సర్వస్వాన్ని వదులుకుంది. నిద్రపోతున్న ఈ ఇంటి గడపను దాటి ఈ ఇంటి వెలుగు చీకట్లో కలిసిపోయింది అని గడప దగ్గర కూర్చొని తనకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేసే ఈ ఇంటి ఇల్లాలు ఏమైపోయిందో అని ఈ గడప ఎదురు చూస్తూనే ఉంది. అలాంటి ఇల్లాలు ఇంటికి తిరిగి వస్తే దిష్టి తీయకుండా ఎలా లోపలికి ఆహ్వానిస్తాం? దీప దిష్టి తీ అని అనగానే పారు దీప నేను అని అంటే శివనారాయణ అని అన్నాడు. నువ్వు వెళ్ళమ్మా అని అంటాడు. దీప దిష్టి తీసి బొట్టు పెడతది. కార్తీక్ నీ అదృష్టానికి పట్టిన దిష్టి పోయిందత్త. ఈ రోజు మీ పెళ్లి రోజు అంటే మీకు పెళ్ళైన రోజు. ఒకప్పుడు కొత్త కోడలిగా ఈ ఇంటి గడప ఎలా అయితే దాటొచ్చావో ఇప్పుడు అలాగే దాటిరా అత్త అని అనగానే సుమిత్ర నవ్వుతది. కార్తీక్ ఏమో మళ్ళీ కింద కూర్చొని గడప దగ్గర ఇదిగో మా అత్త నీకేం చెప్పిందో గాని నేను మాట చెప్పాలని అనుకుంటున్నా. మరోసారి మా అత్త పాదాలని ఒంటరిగా నిన్ను దాటి పోనివ్వకు అని అనగానే అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నవ్వుతారు. కార్తీక్ లేచి మమ్మల్ని విడిచిపెట్టి ఎప్పుడు పోవద్దత్తా అని అనగానే సుమిత్ర అని అంటది. కార్తీక్ ఏమో కొత్త పెళ్లి జంట అయిన అత్తయ్య మామయ్య కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి అని అనగానే సుమిత్ర ఏమో దశరథ వైపు చూస్తే దశరథ ఏమో తలూపుతాడు అని. ఇద్దరు కుడికాలు ముందు పెట్టి లోపలికి వస్తారు. దీప ఎర్ర నీళ్లు బయటపడేసి వస్తది. సుమిత్ర లోపలికి వెళ్ళి నన్ను క్షమించండి మావయ్య గారు అని వాళ్ళ మావయ్య కాళ్ళ మీద పడుతుంది. శివనారాయణ ఏమో లే అమ్మా అని లేపి తప్పు చేసింది మేము, దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంత టైం పట్టింది అని అంటా ఉంటే దశరథేమో ఆ మాట నాది నాన్న అని అంటాడు. అప్పుడు శివనారాయణ నువ్వు నా కొడుకిరా, నువ్వు చేసే తప్పుల్లో నాకు వాటా ఉంది అంటాడు. సుమిత్ర ఏమో ఈ ఇంటి మర్యాదని గౌరవాన్ని కాపాడాల్సిన కోడల్ని అవేవి ఆలోచించకుండా వెళ్ళిపోవడం నాదే తప్పు మావయ్య గారు అని అంటది. అప్పుడు వాళ్ళ మావయ్య కష్టం వచ్చినప్పుడే మనిషి ఎంత ధైర్యవంతుడో తెలుస్తది. అలాగే కష్టం వచ్చినప్పుడు మన కోసం ఎవరు నిలబడతారో మనతో ఎవరు నిలబడతారో తెలుస్తది. నీకొక సమస్య వచ్చిందమ్మా, నీకు అండగా ఈ కుటుంబం మొత్తం నిలబడ్డది. నీ వాళ్ళంతా నీకోసం నిలబడ్డారు, నీకోసం వెతికారు, నీకోసం బాధపడ్డారమ్మా అని అనగానే సుమిత్రేమో అందరినీ బాధ పెట్టాను, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది మావయ్య గారు అని అడగంగానే వాళ్ళ మామయ్య ఏమో కార్తీక్ వైపు చూస్తాడు. కార్తీక్ దగ్గరికి వెళ్ళి మీద చెయ్యేసి మెడిసిన్ లాంటి నా మనవడు ఉండగా నాకేమవుతుందమ్మా అని అంటాడు. పారు ఏమో జ్యోత్స్నని సైగ చేస్తది నువ్వు వెళ్ళు అని. శివనారాయణ ఏమో కార్తీక్ తో వీడు సర్వరోగ నివారణి, వాడొక సంజీవిని అని అంటా ఉంటే అందరు నవ్వుతూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. జ్యోత్స్న ఏమో ముఖం మార్చుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెనకాలే పారు వెళ్తది. శివనారాయణ ఏమో మనమందరం బాగుండడానికి కారణం వీడేనమ్మా అంటా ఉంటాడు. జ్యోత్స్న పైకి వెళ్ళిపోయి తలుపుని గుద్దుకుంటూ సీరియస్ గా ఫీల్ అవుతా ఉంటది. పారు వచ్చి నీకేమైనా మతిపోయిందా అని అంటది. అప్పుడు జ్యోత్స్న నిన్ను చూస్తుంటే నాకు అలాగే ఉంది అని అంటది. వెంటనే పారు మీ అమ్మ వచ్చిందే అనగానే కారణం నేను కాదు కదా అని జ్యోత్స్న అంటది. వెంటనే పారు వెళ్ళి పలకరించాలి కదా అని అనగానే నా ముఖం చూసిందా అని అంటది. అప్పుడు పారు వాళ్ళు ఏదో ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారే, మరో 2 నిమిషాలు అక్కడుంటే మీ అమ్మ నీతో మాట్లాడుతుంది అని అనగానే నా వైపు కూడా చూడలేదు అని అంటది. అప్పుడు పారు అంత గ్యాప్ కార్తీక్ గాడు ఎక్కడిచ్చాడు, రాగానే వాడు దీపతో దిష్టి తీయిస్తే మీ తాత భజన మొదలు పెట్టాడు అని అనగానే జ్యోత్స్న ఏమో ఒకప్పుడు మనవడిని పక్కన పెట్టి నన్ను సపోర్ట్ చేశాడు, ఇప్పుడు నన్ను పక్కన పెట్టి మనవడిని నెత్తి మీద పెట్టుకుంటున్నాడు అని అనగానే పారు ఏమో ఆ కార్తీక్ గాడు పెద్ద మాయలోడే, వాడు ఏదైనా చేస్తాడు అని అంటా ఉంటే మా మమ్మీని కూడా బావే తీసుకొచ్చాడు. మార్నింగ్ డాడీతో నేను వెళ్తాను అంటే నువ్వే ఆపావు, వెళ్ళుంటే బావ ఏం చేస్తున్నాడో తెలుసుండేది అని అంటది. అప్పుడు పారు ఎవరినో అనుకోవడం ఎందుకు, తప్పు నీదే అని అనగానే జ్యోత్స్న ఏమో నేనేం చేశాను అని అంటది. అప్పుడు పారు నువ్వేం చేసావో నా నోటితో చెప్తే బాగోదు, పైగా మనకి మనం చెప్పుకోవడం బాగోదు, నడు పోదాం పద అని అనగానే ఎక్కడికి అని జ్యోత్స్న అంటది. అప్పుడు పారు అందరూ హాల్లో ఉన్నారే అని అనగానే నాకు తెలియదా అని అంటది. నువ్విక్కడికి వచ్చావని వాళ్ళకి తెలియదు అని పారు అనగానే తెలిసినా పర్వాలేదు అని జ్యోత్స్న అంటది. వెంటనే పారు అప్పుడు నిన్ను చి అని అంటారు అని అంటది. జ్యోత్స్న ఏమో అందరూ నన్నే అనండి అని అంటది. అప్పుడు పారు నిన్నే అంటారు
ఎందుకంటే నువ్వు అలాంటి దిక్కుమాలిన పని చేసి చచ్చావు అని అనగానే జోష్న ఏమో అయితే పోయి నువ్వు వాళ్ళతో కలిసిపో అని అంటది. అప్పుడు పారు నువ్వు నా మనవరాలివి కాకపోయి ఉంటే నేను అదే చేసేదాన్ని అని అంటది. అప్పుడు జోష్న ఇప్పుడు చేసిందే అదే కదా అని అనగానే నన్నేం చేయమంటావే అని పారు అంటది. పోలీస్ స్టేషన్ లో నువ్వు నాకు సపోర్ట్ చేసావా అని అడగంగానే నువ్వు చేసేది నాకు చెప్పి చేసావా అని పారు అంటది. నీ ముందుగా చెప్పలేం కదా అని అంటది. పారు ఏమో అప్పుడు రిజల్ట్ ఇలాగే ఉంటది అని అనగానే ఇంటికి వచ్చాకైనా సపోర్ట్ చేయాలి కదా అని జోష్న అంటది. అప్పుడు పారు ఏంటి చేసేది గాడిద గుడ్డు అని అంటా ఉంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. 500కి దగ్గరలో ఉన్నా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.